ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక కేడర్ల నిర్ధారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కేడర్ సంఖ్య నిర్ధారణ, పంపిణీ, అమలు మార్గదర్శకాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వు 2025 ప్రకారం 26 జిల్లాలకు లోకల్ కేడర్ నిర్ధారణ చేయనుంది. మార్కాపురం, పోలవరం జిల్లాలు రాష్ట్రపతి ఉత్తర్వు 2025 పరిధిలోకి రావని తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఈ 2 జిల్లాలకు ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. బదిలీలతో పాటు కొత్త నియామకాలు, ప్రమోషన్లు, డిప్యూటేషన్లపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకి లైవ్ లో అందిస్తారు. ప్రసన్న. అక్షయ, ఏపీలో ప్రభుత్వోద్యోగుల లోకల్ క్యాడర్ అంటే స్థానిక క్యాడర్కి సంబంధించి నిర్ధారణ చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే జిల్లాలు పెరిగాయి, 26 జిల్లాలు అయ్యాయి. అంటే మార్కాపురం, పోలవరం ఈ 2 జిల్లాలను ప్రస్తుతం మినహాయించిన మొత్తం 28 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల పరిధిలో ఏంటంటే 2 మల్టీ జోన్లు, 6 జోన్లుగా ప్రధానంగా విభజించడం జరిగింది. మొదట మల్టీ జోన్లో మళ్ళీ 3 జోన్లు వస్తాయి, రెండో మల్టీ జోన్లో 3 జోన్లు వస్తాయి. ఈ మల్టీ జోన్ల ప్రకారం ఉద్యోగుల క్యాడర్ విభజన చేయాలని ప్రభుత్వం ప్రధానంగా సూచించింది. ఎందుకంటే కొత్త జిల్లాల్లో పోస్టుల అలాట్మెంట్ ఉండాలి కాబట్టి కొత్త జిల్లాల్లో పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనే దాని మీద ఒక మార్గదర్శకాలు జారీ చేస్తూ కూడా ఉత్తర్వులు ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, లేకపోతే డిఎస్పీ స్థాయి విషయాలన్నీ కూడా మల్టీ జోన్లో కేటాయిస్తూ ప్రధానంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం బదిలీల మీద నిషేధం కూడా విధించింది. ఎందుకంటే ఈ స్థానిక క్యాడర్ నిర్ధారణ చేయకుండా బదిలీలపై నిషేధం విధిస్తూ ఎలాంటి ప్రమోషన్లు కూడా ఇవ్వం. దానికి సంబంధించి ఒక డేట్ను కూడా ప్రస్తుతం, ఎందుకంటే జూలై 5 ఒక ఫ్రీజింగ్ డేట్గా పెట్టుకున్నారు. జూలై 5 వరకు ఏదైనా సెట్టింగ్స్ ఉంటే చేసుకుంటారు. ఆ తర్వాత బదిలీలపై నిషేధం పూర్తిగా విధిస్తూ కూడా త్వరలోనే దీనికి సంబంధించిన తేదీ కూడా బయటకు వస్తుంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత స్థానిక క్యాడర్కు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఎవరెవరు ఎక్కడ పనిచేయాలి, జిల్లాల్లో ఒకవేళ అదనంగా ఉద్యోగులు ఉంటే కనుక వారిని ఎక్కడ సర్దుబాటు చేయాలి, ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. నిన్నే జిల్లా కలెక్టర్లకు సంబంధించి నిన్న రాత్రి ఒక జీవో ఇచ్చారు. 95 పోస్టులు ఉన్నదాన్ని 85 పోస్టులు కుదించారు. అందులో 53 రెగ్యులర్, 32 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి ప్రధానంగా. అయితే జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 28 జిల్లాలను దృష్టిలో పెట్టుకుని ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారో వాళ్ళని ఎక్కడెక్కడ అలాట్ చేయాలి, స్థానిక క్యాడర్ ఉద్యోగాలను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలి, ఇందులో ప్రమోషన్లకు సంబంధించి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం ఉద్యోగుల క్యాడర్ నియామకం జరుగుతుంది. క్యాడర్ నియామకం జరిగిన తర్వాతే బదిలీలు కానీ, ప్రమోషన్లు కానీ, లేకపోతే డిప్యూటేషన్లు కానీ ఏదైతే ఉంటే వాటి మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా వీటికి కొన్ని ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, లోక్ భవన్లో పనిచేసే అధికారులు, అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగులు, అధికారులు వీటన్నిటికీ మినహాయింపు ఇచ్చారు. మిగిలిన వాటన్నింటినీ కూడా 28 జిల్లాలు అంటే మార్కాపురం, పోలవరం ప్రస్తుతం ఆ 2 జిల్లాలు పక్కన పెడితే మిగిలిన అన్ని జిల్లాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం ఈ క్యాడర్ నియామకం జరుగుతుంది. ఇవన్నీ సెట్ అయిన తర్వాత బదిలీలకు సంబంధించి, అదేవిధంగా డిప్యూటేషన్లకు సంబంధించి ఎవరికైనా ప్రమోషన్లు ఇవ్వాలో వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం కూలంకుషంగా దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ జీవో జారీ చేసింది. త్వరలోనే ఈ జోన్లలో ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఏ క్యాడర్ అధికారులు ఈ జోన్లలో ఉంటారు, 6 జోన్లు ఉన్నాయి కాబట్టి 6 జోన్లకు సంబంధించి ఉద్యోగుల విభజన ఏ రకంగా జరగాలి, వీటన్నిటికి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తూ ఉంది. అక్షయ, ప్రసన్న, ఈ జియో జారీ వల్ల ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్? సో ఉద్యోగాల బదిలీలపై కూడా నిషేధం విధించింది కదా, ఉద్యోగుల స్పందన ఏంటి? అంటే ఓవరాల్గా ఏంటంటే కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి కాబట్టి గతంలో 13 జిల్లాలు ఉండేవి. గత ప్రభుత్వంలోనే కొత్త జిల్లాల పునర్విభజన జరిగింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం జిల్లాల్లో ఉద్యోగుల పునర్విభజన కావచ్చు, క్యాడర్ నియామకం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఉద్యోగులను ప్రధానంగా సర్దుబాటు చేయాలి. ఒక చోట ఎగ్జాంపుల్ 10 మంది ఉద్యోగులు 6 కావాలంటే అక్కడ 10 మంది ఉండొచ్చు. ఆ 10 మందిని తీసి 4 వేరే చోట సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి. జిల్లా కలెక్టరేట్లో కావచ్చు, జిల్లా డిఆర్ఓ ఆఫీసులు కావచ్చు, రెవెన్యూ సర్వీసెస్ కావచ్చు, ఏదైనా 34 డిపార్ట్మెంట్స్ మనకు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 34 డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ హెడ్తో పాటు వివిధ ఉద్యోగాలు ప్రధానంగా ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు వాటిని సర్దుబాటు చేయగా మిగిలిన పోస్టులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ క్యాడర్ నిర్ధారణ ఏ రకంగా చేయాలి, వీటన్నిటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రస్తుతం మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఈ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఉద్యోగులు తమ అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలుపుతారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి, డిప్యూటేషన్కు సంబంధించి, ట్రాన్స్ఫర్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు